భారత్ స్థావరాల నుంచి ఇరాన్ మీదకి ఒక బాంబు దాడి చేయడానికి భారత్ యొక్క సహాయం అమెరికా కోరింది. దానికి భారతదేశం ఆలోచించే పనిలో పడింది, ఆలోచించి చెబుతామని చెప్పింది అని ఒక జర్నలిస్టు ఒక పెద్ద కథనాన్ని రాస్తే దానికి మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయితే కొట్టిపారేసింది. ఇలాంటి పనికిరాని ఫేక్ న్యూస్లు ఇంకా సమాజంలో ఇలాంటివి ప్రచారం చేయకండి, అనవసరమైనటువంటి వివాదాల్లోకి మీరు కూడా వెళ్ళకండి అంటూ ఆ యొక్క మంత్రిత్వ శాఖ అయితే తెలిపింది. పైగా ఇప్పుడు అతని మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా చూస్తుంది. అయితే ఇతను ఏమంటున్నాడంటే LEMOA ప్రకారం, అంటే లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ ప్రకారం భారత్ దీనికి అనుమతి ఇవ్వచ్చని కూడా జర్నలిస్ట్ చేసినటువంటి పోస్ట్కి అయితే మన మంత్రిత్వ శాఖ ఖండించింది. అయితే దీనికి ఇంకా అవకాశాలు ఉన్నాయి, భారత్ ఆలోచిస్తోంది, దీని ప్రకారం ఇవ్వచ్చు అన్న విధంగా ఆ జర్నలిస్ట్ ఇంకా రాస్తున్నాడంట. సో ఇది నిన్నటి నుంచి పెద్ద సర్క్యులేట్ అవుతుంది. దీన్ని ఎవరు నమ్మొద్దని భారత ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. మనం ఎవరికి ఎటువంటి స్థావరాలు ఇవ్వడం లేదు. ఈ యుద్ధంలో భారతదేశం స్పష్టంగా తటస్థంగా ఉంటుంది. ఏదైనా అన్యాయంగా జరిగినటువంటి దాడులు మాత్రం ఖండిస్తుంది. గల్ఫ్ మీద జరిగినటువంటి దాడులకి ఇరాన్ని ఖండించింది, ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసినటువంటి దాడిని కూడా ఖండించింది భారత్.